ఇది యాత్ర 2 రివ్యూ. మన వీడియోల్లోని నిజాయితీని నమ్మి మమ్మల్ని ఆదరించే సబ్స్క్రైబర్స్కు, నిజాలు మాట్లాడిన మాకు పార్టీలు అంటగట్టే అవ్వలకు తాతలకు, మమ్మల్ని అభిమానించే ఒక సోదరునికి, ఒక స్నేహితునికి ఈ రివ్యూ సందర్భంగా మేము చెప్పేది ఏమిటో తెలుసా? ఏమిటి అని అంటే, ఇక ఆర్జీబీ వ్యూహం సినిమా రిలీజ్ కాకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు అని అంటే, ఆ సినిమా వల్ల ఏం సాధించాలి అనుకుంటున్నారో దాన్ని ఈ సినిమా సాధించేసింది. మహి రాఘవ చేసిన ప్రయత్నం మళ్ళీ వర్కౌట్ అయింది. సరే, మిమిక్రీలు ట్రై చేయడం పక్కన పెట్టి రివ్యూలోకి వద్దాం. ఎలక్షన్ల ముందర ఇలాంటి సినిమాలు రావడం మామూలు. జరిగిన కథలు ఏంటన్నది జనానికి తెలుసు. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ వెర్షన్ చెప్తారనుకోండి. ఏదేమైనా ఆ నిజమైన ఫీల్ని జనానికి గుర్తు చేయడం ముఖ్యం. ఎలక్షన్ ముందు మరీ ముఖ్యం. అయితే జనాల ఎమోషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అని విమర్శలు వస్తూనే ఉంటాయి. ఆనాటి వైఎస్ఆర్ చేసిన సేవ, ఆ తర్వాత జగన్ తెగింపు, ఇప్పుడు జగన్ ప్రణాళికలు, ఇవన్నీ జనానికి గుర్తు చేయడం అయితే ముఖ్యమని వైఎస్ఆర్ పార్టీ అనుకోవడం సహజం. అందులోనూ యాత్ర 1 ఎంత ఎఫెక్టివ్గా తీశాడో మహి రాఘవ అన్నది చూసాం. అప్పటి వైఎస్ఆర్ బాటలోనే జగన్ మళ్ళీ పాదయాత్ర చేసినట్టుగా యాత్ర 1 లైన్లోనే ఈ యాత్ర 2 కూడా వెళ్ళింది. మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంది? సినిమా ఫీల్ ఎంతవరకు ఉంది? డాక్యుమెంటరీ టచ్ ఎంతవరకు వచ్చింది? ఫైనల్గా ఇది ఎలక్షన్లో పార్టీకి ఉపయోగపడుతుందా? మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. సింపుల్గా మాట్లాడుకుంటే, వైఎస్ఆర్సీపీకి లాయల్గా ఉండేవాళ్ళైతే ఈ సినిమాని చూసి మురిసిపోవడం ఖాయం. చాలా చోట్ల ఎఫెక్ట్ అద్భుతంగా వచ్చింది. ఆ ఆర్జీబీ వ్యూహం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ లైన్లో వెళ్ళిందని చెప్పచ్చు. ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్న. నమస్తే బాబు, నమస్తే పాప, నమస్తే అక్కయ్య అంటూ వైఎస్ వాయిస్తోనే సినిమా మొదలుపెట్టి మళ్ళీ అదే వాయిస్తో ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. సెకండ్ హాఫ్లో కొంతసేపు డాక్యుమెంటరీ టచ్ వచ్చినప్పటికీ ఫైనల్గా మళ్ళీ ఎమోషన్కి కనెక్ట్ కాగలిగారు. ఇదేముంది, పేపర్ న్యూస్లో తెలిసిందే కదా, మళ్ళీ కొత్తగా తెర మీద చూపించేదేముంది అనుకోవచ్చు ఇలాంటి సినిమాలు. కానీ కొన్ని పాయింట్లు నిజంగానే బాగా ఎలివేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ తన తండ్రితో కలిసి కారులో ప్రయాణం చేసే సందర్భం ఎప్పుడు రాలేదని అంటారు. అది కేవలం వైఎస్ఆర్ అంతిమయాత్రలో మాత్రమే వచ్చిందట. ఇది అతిశయోక్తి అని కొంతమంది కొట్టిపారేచేమో, కానీ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జగన్ ఎదిగేటప్పటికే వైఎస్ఆర్ రాజకీయ నాయకుడిగా పైకొచ్చారు. ఈయన కూడా బిజినెస్ మ్యాన్గా బిజీగా ఉండడం వల్ల ఆ సందర్భం రాకపోయి ఉండొచ్చు. సరే, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని పక్కన పెడితే, టేకింగ్లో మాకు నచ్చిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎవరిని అగౌరవపరచకపోవడం. ఈ సినిమా ఒక పార్టీని పచ్చిగా సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఒక లీడర్ని నెత్తిన పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని కూడా ఏమాత్రం వేటకారం చేయకుండా డిగ్నిఫైడ్గా తీశారు. మహేష్ మంజ్రేకర్ చేసిన ఆ చంద్రబాబు పాత్రను కూడా పాలసీల పరంగా తప్పు పట్టారే తప్ప ఎక్కడా నీచంగా తక్కువగా చూపించలేదు. సెకండ్ హాఫ్లో చివరిలో ఒక చోట లొకేషన్ చూపించినప్పుడు జనం ఏదో పప్పు నరిచారనుకోండి థియేటర్లో, కానీ డైరెక్టర్ మాత్రం ఎక్కడా కించపరిచినట్టుగా చూపించలేదు. జస్ట్ ఒక షాట్ అంతే. మొత్తం మీద ఇతరులని కించపరచకుండా కూడా విమర్శించవచ్చు అని ఈ సినిమా చెప్తుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి. ఎలాగ చూస్తారనుకోండి, కాకపోతే ఈ పాయింట్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రబల శత్రువులైన అసహ్యంగా తిట్టుకునేవారు కాదు. అసలు ఈ కల్చర్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చింది అంటే, అదంతా కాంగ్రెస్ పుణ్యమే అని చెప్పాలి. ఈ సినిమాలో ఇంటర్వెల్ డైలాగ్ ఉంటుంది, ఇఫ్ వీ కెనాట్ డిఫీట్ హిమ్ డిస్ట్రాయ్ హిమ్ అని. ఆ డిస్ట్రాయ్ అనేది కొంచెం సైలెంట్ చేశారనుకోండి. యాక్చువల్గా ఇదే కాంగ్రెస్ నీతి. ఎవరినైనా ఓడించలేనప్పుడు నాశనం చేసేయడం అన్నది. ప్రజల్లో అభిమానం ఉన్న ఒకడిని ఓడించలేనప్పుడు వాడు దుర్మార్గుడను, నీచుడను, అవినీతిపరుడను ఏదో ఒక ముద్రేసి ముందు జనంలో వాడిని చేసేయాలి. ఇది కొందరి పద్ధతి. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం వల్ల వైఎస్ఆర్సీపీకి కూడా అంటుకుంది. కాంగ్రెస్ నుంచే పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కునే సమయంలో ఆయనకున్న విపరీతమైన ప్రజాభిమానాన్ని తట్టుకోలేక దాన్ని కొట్టడానికి మీడియా సాయంతో ఆయన వ్యక్తిత్వం మీదే మచ్చలు వేయించడం జరిగిందంటారు. ఎంతో పేరు ప్రతిష్ట ఉన్న ఎన్టీఆర్ ఇమేజ్నే సర్వనాశనం చేయాలని ప్రయత్నాలు చేసిన ఆనాటి ఆ పాపమే డిగ్నిటీ లేని విమర్శల రూపంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశాన్ని తాకుతుంది అని కొంతమంది అభిప్రాయపడతారు. డిఫీట్ చేయకపోతే డిస్ట్రాయ్ చేసేయాలి అనేది కాంగ్రెస్ నీతి. ఇది ఆంధ్రులకి బాగా తెలుసు. చెప్పాలంటే ఇది నేషనల్ పార్టీల నీతి. హిందీ పార్టీలన్నీ అవసరం కోసమే దక్షిణాది మీద ప్రేమ చూపిస్తారు. ఇక్కడ వాళ్ళ పప్పులు ఉడకవని మనం తెలియజేసిన రోజున వాళ్ళ అసలు స్వభావాలు బయటపడుతూ ఉంటాయి. ఇది ఏనాటి నుంచో ఆంధ్రులు ఎరిగిన సత్యం.
కానీ నిజమైన తెలుగువాడు ఎవడు అలా ఉండడు. ఇందులో మమ్ముట్టి పాత్రకి ఒక డైలాగ్ ఉంది, వైఎస్ఆర్ స్వభావాన్ని చెప్పేది. యుద్ధంలో రాజకీయాల్లో ప్రత్యర్థిని ఓడించాలనుకుంటాను కానీ వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకున్నాయా అని. ఎవరికైనా ఈ నీతి చాలా ముఖ్యం. ఈ కాలంలో నీతికి విలువలకి విలువే ఉంది. అవసరాన్ని బట్టి వెళ్లడమే ఆధునికత. రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే జంపులు జాయినింగ్లు ఉంటే చాలు. పాతకాలం నాటి విలువలు ఎవరికి కావాలి అన్నది చంద్రబాబు గారి శైలి అని అంటారు. సరే, విలువలకి విలువ లేదు అని ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటూ వెళ్ళిపోవడం చంద్రబాబు స్టైల్ అయితే, విలువలకి విలువ ఉంది అని నిరూపించిన వాడే హీరో అని ఈ సినిమాలో చూపించారు. నిజమే, రాజకీయాలు ఎంత చెడిపోయినా మనుషులు చెడిపోకూడదు. విలువలకి విలువ ఎప్పుడు ఉంది, ఉంటుంది, ఉండాలి. కానీ ఆ విషయం ప్రూవ్ చేయాలంటే ఎవరైనా చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అవన్నీ దాటుకుంటూ వచ్చాడు కాబట్టే జగన్ ఈరోజు హీరో అయ్యాడు, నాయకుడు అయ్యాడు అంటారు. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. మొత్తం మీద ఈ సినిమాలో యాత్ర 1 షాట్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి డైరెక్టర్కి. అదే ఫార్మేట్ ఇందులోనూ ఫాలో అయ్యాడు. ఎక్కడ ఒరిజినల్ వైఎస్ని, ఒరిజినల్ జగన్ని చూపించాలి, ఎక్కడ మమ్ముట్టిని, జీవాన్ని చూపించాలి అన్న విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు డైరెక్టర్. అయితే కొన్ని చోట్ల ఈ విచక్షణ అనేది కాస్త బ్లర్డ్గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఇడుపులపాయలో శ్రద్ధాంజలి పాటించే సీన్లో డైరెక్ట్గా వైఎస్ విగ్రహం పెట్టేశాడు, అక్కడేమో జీవాన్ని చూపిస్తూ ఉంటాడు. సరే, జగన్ సోనియానే ఢీకొన్నాడు, సర్వనాశనం చేస్తానన్నా ఎదిరించాడు. అందువల్లే జనం ఆయన్ని ఆదరిస్తున్నారు. మాట నిలబెట్టుకుంటాడు అనే ఇమేజ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చినప్పటికీ మొదట జగన్కి ఇమేజ్ కల్పించింది మాత్రం ఈ ధైర్యమే. ఈరోజు ఏదో నేషనల్ పార్టీని ఢీకొట్టాడు, గొప్పవాడయ్యాడు, జగన్ సామాన్యుడు కాదు, ఇది అది అని పొగుడుతారు. కానీ నిజంగా విధి వెక్కటించి ఉంటే కాంగ్రెస్ ఆయన్ని సర్వనాశనం చేసి ఉండేది. ఆయన ఎవడో కూడా ఇప్పటికీ జనానికి గుర్తుండేది కాదు. ఈ నేషనల్ పార్టీలు అంత డేంజర్. అయితే గెలిచే ఏ ఆశ లేనప్పుడు, ఏమైపోతామో కూడా తెలియనప్పుడు, తన చేతిలో ఏ ఆధారం లేకపోయినా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగేవాడు, యుద్ధం చేసేవాడే యోధుడు. అదే జగన్ని నిలబెట్టింది. ఈరోజు పార్టీ పరంగా సినిమాలు తీసే పరిస్థితి వరకు వచ్చింది. జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఏమీ లేనివాడితో పెట్టుకోవచ్చు, అన్నీ ఉన్నవాడితో కూడా గొడవ పెట్టుకోవచ్చు, కానీ అన్నీ ఉండి ఏది పోయినా పర్లేదని తెగించేవాడితో గొడవ పెట్టుకుంటే కష్టం అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి డైలాగ్స్. చాలా బాగా రాశారు. సరే, సినిమాలు చూసి ఓటేసేస్తారా, ఎలా ఓటేసేస్తారు జనం అని కొందరు అంటే అనొచ్చు. కానీ జగన్ సినిమా హీరో కాదు. తన హీరోయిజం మీద సినిమాలు తీయగలిగేలా విజయం సాధించిన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే. మరి సినిమా చూసి జనం ఎలా ఓటేసేస్తారు అంటే జగన్ స్టైల్లోనే చెప్పాలంటే ఇలా 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 అని చెప్పాల్సి ఉంటుంది. ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. నా వర్క్ చూసి ఓటేయండి అనే మగాడిని ఇంతవరకు ఏ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎవరు చూడలేదు. అయితే దాంతోపాటుగా ఈ యాత్ర, వ్యూహం లాంటి సినిమాలతో తన తండ్రి విజయాల్ని, తన విజయాల్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అయితే జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం వేల కిలోమీటర్లు నడిచిన చెల్లెలు షర్మిల పాత్ర ఇందులో లేకపోవడం లోటే అని చెప్పాలి. షర్మిల పాదయాత్ర ఊసైనా ఎత్తలేదు ఇందులో. బహుశా అది తీసారో లేదో, ఒకవేళ తీసినా కట్ చేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం జగన్ సెంట్రిక్గా సాగడం వల్ల, ఇప్పుడు ఆమె జగన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ మార్పులు జరిగి ఉండొచ్చు. నటన మాటకొస్తే మమ్ముట్టి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. యాత్ర 1లోనే ఆయన రూపంలో పోలిక లేకపోయినా వైఎస్ఆర్ తనని ఆవహించడా అన్నట్టుగా ఆ పాత్రకి ప్రాణం పోశారు. మరి అలా సక్సెస్ అయిన పాత్రలో అంతటి స్టార్ హీరో పక్కన మెయిన్ పాత్రలో ఒప్పించాల్సిన ఒక ఛాలెంజ్ని జీవా తీసుకున్నారు. నిజంగా అతను కూడా చాలా సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల పూర్తిగా జగన్ని గుర్తు చేశాడు. అయితే విజయమ్మ పాత్రలో చేసినావిడ మరీ లావుగా ఉండడం వల్ల కొన్ని సీన్స్లో ఆ పాత్రలో ఇమ్మడలేదు అనిపించింది. కానీ యాత్ర 1లో ఏర్పడ్డ ఇమేజ్ వల్ల ఆమెనే తీసుకున్నారు. ఇక ఇతర పాత్రల మాటకొస్తే ఆ కొడాలి నాని పాత్ర, నందిగం సురేష్ పాత్ర స్క్రీన్ మీదకి రాగానే జనం బాగా కనెక్ట్ అయ్యారు. అయితే యాత్ర 1లో రావు రమేష్ చేసిన కేవీపీ పాత్ర ఇందులో లేదు. దాన్ని శుభలేఖ సుధాకర్ పాత్రలో చూసుకోవాల్సిందే. జగన్ రెడ్డి కడపోడు సార్, శత్రువుకి తల వంచరు సార్. ఎన్టీఆర్ ఇమేజ్ని తెలుగుదేశం వాళ్ళు దశాబ్దాల తరబడి వాడుతూ వస్తున్నారు. మరి ఈ యాత్ర సిరీస్లో వైఎస్ఆర్ ఇమేజ్ని కూడా అలా వీళ్ళు వాడుకుంటున్నారా అనిపిస్తుంది. ఏదేమైనా ఈసారి ఎలక్షన్ వరకు జగన్కి తను చేసిన వర్క్తో పాటు ఈ వైఎస్ఆర్ ఇమేజ్ కూడా
కొంత తోడవుతుందని చెప్పొచ్చు. కానీ ఈసారి నెగ్గితే మాత్రం ఇకపైన పూర్తిగా ఆయన తన సొంత ఇమేజ్ మీద, సొంత వర్క్ మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాదు, ఈసారి జగన్ గెలిస్తే అటు తెలుగుదేశం నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా ఆయన మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేం. ఆ మోదీ గారు ఒక తొక్కబట్టి అది చచ్చిన పాములో పడింది. కానీ కాంగ్రెస్ అనేది అత్యంత కుటిలమైన పార్టీ అన్నది ఆంధ్రులకి తెలియంది కాదు. చివరిగా ఒక మాట, మా వీడియోలన్నీ జనరల్గా వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్గా ఉంటాయని జనం అంటూ ఉంటారు. అఫ్కోర్స్ మాకు జగన్ తెగింపు అంటే ఇష్టం, ఆయన చూపించిన ఆత్మగౌరవం అంటే ఇష్టం. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ అంటే ఇంకా ఇష్టం, వైఎస్ఆర్ అన్న మరి ఇష్టం, పివి నరసింహారావు అన్న ఇష్టం. కేంద్రం మనని అణగదొక్కాలని చూసినప్పుడు తెలుగువాడి పౌరుషాన్ని చాటి చెప్పిన ప్రతి ఒక్కరూ మాకు ఇష్టమే. సో పార్టీలు పక్కన పెట్టి సినిమాని సినిమాగా చూడండి. ఎదురు ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకా చాలా మంది వస్తారు ఈ సినిమా బాగోలేదు అని చెబుతారు. కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సినిమా మీకు కనెక్ట్ అయ్యిందంటేనే చూడండి. చూడడానికి సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా? చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న. మాట తప్పని కొడుకుగా గుర్తుపెట్టుకుంటే చాలన్నా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.